నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఝాన్సీ రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. ఇక లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి ఝాన్సీ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? వినతి అండి. వినతి గారు, మీరేనా లాస్ట్ టైం కాల్ చేసింది? అవునండి, విన్నాను, లక్కీడిప్లో రాలేదు. అరే పోనీలేండి, ఈసారి ట్రై చేద్దాం. ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయిందండి. నిన్న మొన్న 2 days నుంచి మీరు రావట్లేదు కదా, మీ గురించి వెయిటింగ్, ఎప్పుడు వస్తారా మా ఝాన్సీ గారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే రెగ్యులర్ గా కంటిన్యూగా అంటే మీ అలాని కాదు కానీ మీరు హెల్ప్ చేసే విధానం నచ్చుతుంది నాకు. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లంచ్ అయిందా? దాని గురించి మీకు మీరు అనుకుంటారు ఓన్లీ వచ్చి వెళ్ళిపోతున్నా అనుకుంటారు, ఓన్లీ చూస్తాం అనుకుంటారు. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ టీవీ ముందు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆనందంగా ఉంది. ఫస్ట్ కాల్ మా ఝాన్సీ గారు ఎప్పుడెప్పుడు వస్తారని వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అయితే ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా షోని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు ఈ లెక్కన? అవుతున్నానండి. ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఇవాళ అండి కొబ్బరి శనగపప్పు కూర. కొబ్బరి శనగపప్పు కూర తినేసారా? తినేసారా లేకపోతే షో అయిపోయింది? తినేసారు. తినేసి రెడీగా ఉన్నారు. లక్కీగా ఈరోజు నేను వచ్చా. లక్కీగా నేను కూడా అప్పుడే కూర్చున్నాను, కరెక్ట్గా రింగ్ అయింది. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా మంచి చిట్కా చెప్తారా? చెప్తానండి. మన కొబ్బరి నిల్వ ఉండాలంటే మంచి టిప్ చెప్తాను మీకు. ముందు ఒక మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఆ కొబ్బరి చిప్పల్లో పైన మొత్తం అంతా తడి ఉంటది కదా, ఆ తడి అంతా ఆరిపోయేలాగా తుడవండి పీల్చుకునేదాకా. అది తుడిచేసి ఆ తర్వాత లైట్ గా కొంచెం సాల్ట్ అప్లై చేయండి దాని చుట్టూరా, మొత్తం కొబ్బరి చుట్టూ మొత్తం. అలా కనుక ఫ్రిడ్జ్ లో స్టోర్ కనుక చేసుకుంటే ఒక జిగురు రాకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. బూజు రాకుండా ఉంటుందంటారా? జిగురు రాదండి, జిగురు వస్తే మనకి చేసుకోలేం కదా. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. అదే ఎక్కువ నిల్వ ఉంటుంది, చెప్పండి. పాడవదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి. ఓకే ఓకే నైస్ అండి. ఈ కొత్త టిప్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ దీనికి రిలేటెడ్ కూడా ఎవరు చెప్పలేదు, చాలా చక్కటి చిట్కా చెప్పారు యాక్చువల్లీ. అవునవును. మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా ఇది? ఫాలో అవుతానండి. ఓకే ఓకే, మరి మా కోసం దాంతో పాటు ఒక పాట అండి. లక్కీ డిప్ లో వస్తే ఇంకా హ్యాపీగా పాడుతానండి. సరే అండి, మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి మేడం. ఎందుకంటే ఏదో సామెత ఉంది కదా, ఒకటి వస్తే ఒకటి రాదు, ఒకటి వస్తే ఒకటి రాదు. కాల్ కలిసినప్పుడు చెప్తే లక్కీ డిప్ లో రాదు, లక్కీ డిప్ లో ఆన్సర్ రాదు. ఏదైతే ఏంటి ఇంకా ఎక్కువ కాల్స్ తీసుకోవాలి అన్నట్టుగా అంత ర్యాండమ్గా మాట్లాడి కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఓకేనా? ఓకే అండి. ఓకే. సాధారణంగా సోడియం క్లోరైడ్ను ఏమని పిలుస్తారు? సాధారణంగా సోడియం క్లోరైడ్ ని ఏమని పిలుస్తారు? రైట్, అంతేనా మేడం? అంతే అంతే. ఏమై ఉండొచ్చు, ఏమని పిలుస్తారు ఒకసారి థింక్ చేయండి. ఉప్పు అని పిలుస్తారు మేడం. ఉప్పు అంటారు. షోరా? షూర్ మేడం, ఎందుకంటే మేము ఇంట్లో వాడతాం, మేము కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అది. ఓకే ఓకే ఓకే, ఉప్పు అంటారు. లాస్ట్ 5 seconds ఉంది. మమ్మీ నాకు కొంచెం సోడియం క్లోరైడ్, పెరిగన్నంలో నాకు కొంచెం సోడియం క్లోరైడ్ అంటాను. లాక్ చేయనా మరి ఆన్సర్? లాక్ చేయండి మేడం. చలో, లాస్ట్ 1 second. లాక్ చేసాము. విన్ అయ్యారండి, కంగ్రాచ్యులేషన్స్. వినతి గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ లక్కీ కాలరే విన్ అయిపోయారు. ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ ఇతరులు ఎవరు విన్ అవ్వకపోతే ఓకే ఫైన్, లేదు అని అంటే మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది, అందులో మళ్ళీ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనీవేస్ వినతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. విన్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు కాల్ చేస్తూనే ఉండాలి, చక్కటి చిట్కాలు అయితే చెప్తూనే ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ అండి. అనంతపూర్ నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిందా మరి? లంచ్ అయిందండి. ఇవాళ ఏం కుక్ చేశారు?
టమోటా రసం, గోంగూర పచ్చడి. తిన్నారా? తిన్నామండి. ఓకే ఓకే. మరి టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? ఏం లేదండి, ఖాళీగా ఉంటాం. అప్పుడప్పుడు మా షో చూస్తూ ఉంటారు? లేదండి, డైలీ చూస్తుంటాం. ఓకే, రెగ్యులర్గా ఖచ్చితంగా పుట్టింటి పట్టు చీర అయితే చూస్తూ ఉంటారు? అవునండి, చూస్తుంటాం. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్ కంప్లీట్గా ఫాలో అవుతారా? న్యూస్ కానీ ఇంకా డిజిటల్లో? అన్నీ చూసామండి, బరాబర్ ముచ్చట్లు ఎక్కువ చూస్తాం. ఓకే ఓకే. మరి మా పుట్టింటి పట్టు చీరలో చాలా మంది యాంకర్స్ వస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ఇలా? ఎందుకంటే ఒక్కరే లేకుండా ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? బాగుందండి ప్రోగ్రామ్, అందుకే డైలీ చూస్తున్నాము. ఓకే ఓకే ఓకే, ఫైన్ అండి. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఏప్రిల్లో విన్ అయినా అండి, శారీ ఇంకా రావట్లేదు. నేను మా టీంతో మాట్లాడతానండి, ఏం కంగారు పడద్దు. మరి మా కోసం చక్కటి చిట్కా అయితే చెప్పేయండి మీరు. బియ్యం పిండిలో హనీ రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్ పట్టి. కొంచెం గట్టిగా. హలో. బియ్యం పిండిలో హనీ రోజ్ వాటర్ కలిపి పట్టించుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి. ఓకే, బియ్యం పిండిలో హనీ కొంచెం రోజ్ వాటర్ సరిపడా వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే గ్లో వస్తుంది అంటారు, అంతేనా? అవునండి. ఓకే ఓకే అండి, చక్కటి చిట్కా చెప్తున్నారు. అండ్ ఫస్ట్ కాలర్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిట్కా చెప్పారు, అది కూడా ఫాలో అవ్వండి. మీ చిట్కాను కూడా వేరే ఆడియన్స్ ఫాలో అవ్వచ్చు. సో ఎనీవేస్, ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేసేయాలి. సరే అండి. చలో అడిగేస్తున్నా మరి. ఆ, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనే సాంగ్ గుర్తుందా మీకు? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి. ఆ సింగర్స్ ఎవరు? అది నువ్వే కావాలి. సినిమా పేరు అది, కానీ దాని సింగర్స్ కావాలి. ఎవరై ఉండొచ్చు? థింక్ చేయండి. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి సింగర్స్ ఎవరు అని. కొంచెం క్లూ చెప్తారండి? కొంచెం క్లూ అని అంటే వీళ్ళకి దేవత పేర్లు ఉంటాయి, దేవుడు దేవత పేర్లు ఉంటాయి వీళ్ళకి, ఈ సింగర్స్ నేమ్స్కి. శ్రీరామ్ ప్రభు. ఫుల్ నేమ్ చెప్పాలి, ఇద్దరు పేర్లు చెప్పాలి. సింగర్స్ అన్నాను, మేల్ ఫీమేల్. శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ. షోరా? షోర్ అండి. లాక్ చేయనా? లాక్ చేయండి. చలో టైమ్, బట్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి ఎన్ని టైంలో. కంగ్రాచులేషన్స్. పూర్ణిమ గారు అంటున్నా, సారీ అండి. లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి, విన్ అయిపోయారు. ఫస్ట్ 2 కాలర్స్ విన్ అయిపోయారు. చూద్దాం మరి నెక్స్ట్ ఇలాగే లైన్గా విన్ అయిపోతే లక్కీ డ్రాలో కూడా చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ టైం కాలర్స్ అందరూ కూడా కాల్ చేసి ఇంకా మాకు రాలేదని ఇబ్బంది పడవచ్చు. ఎనీవేస్, ఇంకా లేచకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. నమస్తే మేడం. మీ పేరు? నాగవేణి. నాగమణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదోని. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫా? తిన్నారా? లంచ్ అయిందా? లేదు మేడం, ఇంకా చేయాలా, మీ ప్రోగ్రామ్ చూసి చేస్తాం. ఏం కుక్ చేశారు ఇవాళ? ఏం లేదు మేడం, సాంబార్ అన్నం, ఇడ్లీ చట్నీ. సాంబార్ అన్నం, ఇడ్లీ చట్నీ. షో అంతా అయ్యాక గెలిస్తే సంతోషంగా తింటారు, గెలకపోతే రేపు చేద్దామనే ఫీల్తో తింటారా? అంతే మేడం. ఇంకా మరి ఆల్రెడీ ఫస్ట్ 2 కాలర్సే విన్ అయిపోయారు, మరి మీరు కూడా విన్ అవుతా అనుకుంటున్నారా లేదా? నా అదృష్టం మేడం. సరే, మా కోసం ఏదైనా చక్కటి పాట పాడతారా? పాడతాం మేడం. పాడండి. చిట్కా చెప్తాం మేడం. సరే చెప్పండి. వెజిటేబుల్. వినిపించట్లేదండి, సరిగ్గా చెప్పాలి. మ్యూట్ చేసి, మీ టీవీని మ్యూట్ చేసి చెప్తే ఇక్కడ నాకు వినిపిస్తుంది. ఓకే, సో సారీ అండి, కట్ అయిపోయింది. వెరీ సారీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హలో. ర్యాండమ్గా అందరూ కాల్ చేసేసరికి బిజీ వచ్చేస్తుందండి. కాల్స్ అన్ని కూడా కట్ అయిపోతున్నాయి. నెమ్మదిగా కూల్గా చేయండి. మరి ఇప్పుడైనా కాలర్ ఉన్నారో లేదో చూద్దామా. హలో. హలో. ఓ హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, బుచ్చమ్మ అండి. ముత్యమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నాది పల్నాడు జిల్లా అండి, నర్సాపేట. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు? గృహిణి అండి. ఆ? గృహిణి. గృహిణి, హౌస్ వైఫ్. ఓకే, మరి ఆఫ్టర్నూన్ అయింది, మా షో చూసి తిందామని ఆగారా? మిగతా కాలర్స్ లాగా తినేసారా? మేము చేసేసామండి. ఏం చేశారు ఇవాళ? సాంబార్. ఓకే ఓకే, మా న్యూస్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారా? ఆ, ఇంకా ఏవేవి ఇష్టం మా న్యూస్ ఛానల్లో? మాకు బరాబర్ ముచ్చట్లు టీ ఓకే అన్ని చూస్తుంటాం న్యూస్. ఓకే, న్యూస్ చూస్తుంటారు, బరాబర్ ముచ్చట్లు చూస్తుంటారు. పుట్టింటి పట్టుచీర మాత్రం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఓకే అండి. మరి జనరల్గా ఇదైతే ఆడవాళ్ళకి ఫేవరెట్ కదా. అవునవును, పుట్టింటి చీర చీర అంటే ఫేవరెట్ అయిపోయింది. అవును. మరి జనరల్గా అది టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? మీ హాబీస్ చెప్తారా? హలో హలో, సో సారీ అండి, కాల్స్ కట్ అయిపోతున్నాయి. టెక్నికల్ ఇష్యూవా లేకపోతే మీ సైడ్ ఇష్యూవా, సిగ్నల్ లేదా ఏంటో అర్థం కావట్లేదు. మరి అందరు టకటకా చేసేస్తే ఆల్రెడీ ఇద్దరు విన్ అయిపోయారు. చేసేస్తే మేబీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. అయినా పర్లేదు అనుకుని ట్రై చేయొచ్చు, తప్పులేదు. వెళ్ళిపోదాం. హాయ్ అండి, హాయ్. మీ పేరు? మర్చిపోయారు ఆంటీ గారు నన్ను. శైలబాను? అవునండి. శైలబాను గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి నిన్న ప్రోగ్రామ్కి రాలేదు మీరు? అంటే మా టీం ఉంటుంది కదండి, అందరు చేస్తే అందరు నేర్చుకుంటారు కాబట్టి అలా ఒకరొకరు వేస్తున్నారు. అందరూ నేర్చుకొని ముందుకు వెళ్ళాలి కదా. ఎస్, ఓకే. తిన్నారా? తిన్నానండి. ఇవాళ ఏం చేసుకున్నారు లంచ్కి? ఈరోజు నేను గెస్ట్ చేయండి. పప్పు? అవునండి. మీ ఫేవరెట్ ఆ పప్పు? అవునండి. మంచిగా తినేసి మా షోకి ఎప్పటిలాగా రెడీగా ఉన్నారా? అవునండి. ఓకే ఓకే, మరి మా కోసం ఎప్పటిలాగే ఒక పాట. పాట కాదండి, చిట్కా చెప్తారా పోనీ? చిట్కానా? ఓకే అండి. చెప్పండి. డైలీ ఆయిల్ పెట్టుకుంటే చాలా మంచిదండి, చుండ్రు రాకుండా ఉంటుంది. తలకా? అవునండి. చెప్పాలి కదా, మెన్షన్ చేయాలి కదా. తలకి ఆయిల్ పెట్టుకుంటే మంచిదండి, చుండ్రు రాకుండా ఉంటుంది. డైలీ అంటే మరి రెగ్యులర్ లైఫ్లో కష్టమైపోతున్న డైలీ పెట్టుకోవాలా? డైలీ పెట్టుకోవాలండి. ఏ నూనె? కొబ్బరి నూనె లేకపోతే ఏది ఏది రెఫర్ చేస్తారు? ఏదైనా పర్లేదండి, బట్ ఆయిల్ అయితే కంపల్సరీగా హెయిర్ కి పెట్టుకోవాలి. కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిది. ఓకే అండి, సరే. చుండ్రు రాకుండా ఉంటుంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నేను లెక్కలోకి వేసుకుంటాను. ఫైనా? అవునండి. అంతే అండి. ఓకే, మరి కాలక్షేపానికి టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ అంటే యూట్యూబ్ చూస్తుంటాను, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాను, ఫన్నీ వీడియోస్. మా కోసం ఏదైనా జోక్ చెప్తారా మరి? జోక్స్ అదేం లేదండి ఇప్పుడు ప్రెసెంట్ జోక్స్ అంటే కష్టం. ఓకే, మరి మా యూట్యూబ్ చూస్తూ అంటున్నారు, మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తూ ఉంటారా యూట్యూబ్లో? చూస్తూ ఉంటానండి. అన్ని ఫాలో అవుతారా? ఫాలో అవుతూ ఉంటానండి. నచ్చుతాయా మా కాన్సెప్ట్స్? చాలా బాగా చేస్తారండి అందరూ. ఓకే ఓకే, ఇంకా జనరల్గా మా యాంకర్స్ అందరిని మీరు చూసే ఉండింటారు. అవును, అందరం బాగా చేస్తున్నామా మరా? చాలా బాగా చేస్తున్నారండి అందరూ. ఓకే ఓకే, సో టైం దొరుకుతున్నప్పుడు అందుకే డైలీ చూస్తూ ఉంటా నేను. ఓకే ఓకే, సినిమా గట్రా కాల్ కలవట్లేదండి అసలు. చాలా మంది చేస్తున్నారు. యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఎక్కువసేపు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే, అందరికీ అవకాశం రావాలి అని చెప్పి అందరితో కాస్త మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాను అనమాట. ఓకే, సినిమాలు చూస్తుంటారా మరా? కనెక్ట్ అయింది కాల్. ఓకే ఓకే, సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి. ఓకే, మరి రీసెంట్ గా చూసిన మూవీ ఏది? ఇప్పుడు కింగ్డమ్ కి వెళ్ళాలనుకుంటున్నానండి ఈరోజు సాయంత్రము. ఓకే, మరి విజయ్ అంటున్నారు, విజయ్ దేవరకొండ గారు కదండి. ఓకే ఓకే, మీ ఫేవరెట్ హీరోనా? అవునండి. ఓకే, మరి విజయ్ దేవరకొండ డైలాగ్ ఒకటి చెప్తారా? అరే ఏం మాట్లాడుతున్నారు ఝాన్సీ గారు? ఆయన మేనరిజం లో చెప్పారైతే ఇవాళ. అవునండి, ఆయన నా ఫేవరెట్ హీరో కదా. ఓకే ఓకే, అయితే ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు కింగ్డమ్ కోసం. అవునండి, వెళ్ళాలి. ఓకే, చలో. ఇంకా ఫేవరెట్ హీరో అంటే చూడాలి కదండి, ఆ మాత్రం చూడాల్సిందే. మా కోసం చక్కటి చిట్కా. అది ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నానండి, బట్ టికెట్స్ దొరకవు కదా, చాలా మంది వెళ్తుంటారు.
ఓకే ఓకే. అసలు ఏం చేస్తుంటారు శైలబాను గారు? అసలు మర్చిపోయాను, ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగలేదు మిమ్మల్ని. నేను టీచింగ్ చేస్తూ ఉంటానండి. కాదండి, జాబ్ చేస్తూ ఉంటారా? హౌస్ వైఫా? జాబ్ టీచింగ్. టీచింగ్ చేస్తూ ఉంటారా? అవునండి. మ్యారీడా? కాదండి. అదే గొంతు కొంచెం మా వయసులాగా ఉంటే అడిగేశాను. ఓకే ఓకే అండి, మాతో చక్కగా మాట్లాడారు కాబట్టి ఒక చిట్కా కూడా చెప్పారు, అండ్ అర్జున్ రెడ్డి మేనరిజంలో ఒక డైలాగ్ కూడా చెప్పారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అండి. కరెక్ట్గా చెప్తే విన్ అవుతారు, లేకపోతే విన్ అయినా అవ్వకపోయినా కాల్స్ మాత్రం చేస్తూ ఉండాలి మా కోసం. తప్పకుండా అండి. చలో మరి అడిగేస్తున్నా. ఓకే అండి. శ్రీరాముని తండ్రి పేరు ఏమిటి? దశరథ మహారాజ్ కదండి. మీరు శైలబాను కదా, పురాణాలు చూస్తూ ఉంటారా? మరి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది కదండి ప్రతి సబ్జెక్ట్. ఇప్పుడే టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా టైం ఉంది, తప్పు అయి ఉండొచ్చేమో, ఆలోచించి మళ్ళీ చెప్తే లాక్ చేస్తా. ఆయనే శ్రీరాముడి తండ్రి కదండి. షోరా? ష్యూర్ అండి. అయితే పురాణాలు బాగా చూస్తారు మీరు. ఇంకేంటి, రామాయణం మహాభారతం అవన్నీ ఫాలో అవుతారా? ఫాలో అవుతానండి. అందుకనే కూడా చదువుతానండి రామాయణం. ఓకే చలో ఆన్సర్ లాక్ చేయనా? మరా కూడా చదువుతాను. ఆన్సర్ లాక్ చేయనా? లాక్. చలో లాస్ట్ 1 సెకండ్. కాకపోతే విన్ అయ్యారండి, కంగ్రాచులేషన్స్. విన్ అయ్యారండి మీరు, కంగ్రాచులేషన్స్. మొత్తంగా ఇప్పటికే 3 విన్నర్స్ అయ్యారు. మరి చూద్దాం నెక్స్ట్ అప్కమింగ్ కాల్స్లో కూడా ఇలాగే విన్నర్స్ అవుతూ ఉంటే డిఫికల్ట్ అయిపోతుంది ఇక. ఎనీవేస్ థ్యాంక్ యూ శైలబాను ఫర్ కాలింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గాజువాక్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు టైం దొరికినప్పుడు? ఇలా ఫోన్ చేస్తూ ఉంటాను. ఏంటండి కట్టు ఆన్సర్ చెప్తున్నారు, అలా దొరికినప్పుడే ఫోన్ చేస్తారా? అలానే ట్రై చేస్తున్నాము కానీ కాల్స్ దొరకట్లేదు కదా, కాల్ కలవట్లేదు కదా. ఇది ఫస్ట్ టైమా కనెక్ట్ అవ్వడం? లేదండి, నేను ఇంతకు ముందు ఏప్రిల్లో విన్ అయ్యానండి. ఇప్పుడు వచ్చి ఫోన్ చేయలేదు, అడ్రస్ తీసుకోలేదు. ఓకే ఓకే. లక్ష్మి గారంటే ఇంతకుముందు కాల్ కలిసిన లక్ష్మి గారేనా? మీరేనా అండి, వేరేనా? మీరేనా? నేను కాదు, వేరే. ఫైన్ ఫైన్, అదే వాయిస్ వినిపించట్లేదు, కొంచెం మా కోసం కొంచెం క్లియర్గా మాట్లాడండి, కొంచెం బజ్ లాగా సౌండ్ వస్తుంది. ఎనీవేస్ కాల్ చేశారు, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఏం లేదండి, పాట పాడతాను. చలో పాడండి. వైష్ణవి భార్గవి దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వాత్మసాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. అంతేనండి. బాగా పాడారండి. భక్తి పాటలు అంటే భక్త మీ దేవుడిపై? అవునండి. మరి శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పూజలు అలా ఫాలో అవుతారా? వ్రతాలు అలా చేస్తూ ఉన్నారా? చేస్తుంటామండి. ఓకే ఓకే. శ్రావణ మాసం అంటే బోనాల కన్నా మీరు ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్ర అండి. ఆంధ్రానా? అయితే శ్రావణ మాసానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, రైట్? అవునండి. ఓకే ఓకే. మరి ఇవాళ ఏం చేశారు? శుక్రవారం కూడా ప్రసాదంగా దేవుడికి? ఈ రోజు నెక్స్ట్ వారం చేస్తాము, ఇప్పుడు మామూలుగా పూజ చేస్తాము. మామూలుగా శుక్రవారం కాబట్టి పూజ చేశారు, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి మాత్రం మంచిగా చేస్తారేమో. అవునండి. ఓకే ఓకే ఫైన్ అండి, మాకోసం చక్కటి పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. సరే అండి. ఓకే, ఈజీ క్వశ్చన్ అడగండి. సరే ఈజీగా అడుగుతున్నా. కాదు మేడం, మరి మేము ముందు విన్ అయ్యాం కదా, మాకు ఇప్పుడు వచ్చి అడ్రస్ తీసుకోలేదు మేడం. నేను మా టీంకి చెప్తానండి, సరేనా? వాళ్ళు తీసేసుకుంటారు. ఈ కాల్ అయిపోయాక మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడ తీసుకుంటారు, ఓకేనా? సరే. సీతాదేవి స్వయంవరంలో రాముడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉపయోగించిన విల్లు పేరు ఏమిటి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ మళ్ళీ చెప్తాను.
సీతాదేవి స్వయంవరంలో రాముడు ఆమెను వివాహం చేసుకోవడానికి ఉపయోగించిన విల్లు పేరు ఏమిటి? శివధనస్సు అండి. ఆలోచించి చెప్పాలి. 13 సెకండ్స్ మాత్రమే ఉంది. శివధనస్సు అనుకుంటున్నానండి. షోరా? షూర్. ఇంకా 10 సెకండ్స్ ఉంది. మార్చుకొని చెప్తానంటే మార్చుకోండి. లేదు, శివధనస్సే అనుకుంటున్నాను నాకు తెలిసి. షోరా? నేను లాస్ట్ 6 సెకండ్స్ ఉన్నాయి. మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మళ్ళీ రాంగ్ అయితే మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో కాల్. పర్వాలేదండి, ఆల్రెడీ విన్ అయి ఉన్నాను కదా. ఇది రాంగ్ అయినా పర్వాలేదు, కానీ నేనైతే శివధనస్సు అనుకుంటున్నాను. చలో టైం అప్ అండి. శివధనస్సు రాంగ్ ఆన్సర్. సో సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ టైం కూడా కాల్ చేసి విన్నవడానికి ట్రై చేయండి. ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నిహారిక. నిహారిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను స్కూల్లో వర్క్ చేస్తానండి. స్కూల్లో వర్క్ చేస్తారా? అవునండి. అంటే టీచింగా అండి? అవునండి. ఓకే, ఏ క్లాసెస్కి చేస్తారు? మిడిల్ క్లాసెస్, 5th, 6th, 7th. 5th, 6th, 7th, 8th? 8th అండి, 7th. ఓకే, 5th, 6th, 7th. యా. ఓకే అండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది చేయబట్టి? నేనండి 6 years. 6 years నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అకాడమిక్స్ స్కూల్ కూడా అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి కొత్త ఏమంటారు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంటుంది జనరల్గా మీకు మామూలుగా? అంటే ఇంకా మాకు అలవాటు అయిపోతుందండి. దాన్ని బట్టి మేము మార్చేసేసుకుంటాం. ఓకే, బాగా పిల్లలు అల్లరి చేస్తారా? లేదండి, నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ చేసి క్లాసెస్ చెప్తారు. కొట్టను, తిట్టను, నా చూస్తూనే భయపడతాను. ఓకే ఓకే ఓకే. సో బుద్ధిగా వింటారు మీ భయానికి. అంటే వే ఆఫ్ టీచింగ్ బట్టి మనకి రెస్పెక్ట్ కూడా వస్తుందండి. మనం చెప్పే విధానంలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కరెక్టే అండి, మీరన్న పాయింట్ కూడా కరెక్టే. ఎవరికైనా ఏదైనా లోపం ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని అది ఎలా సాల్వ్ చేయాలి అనే థాట్తో ఆలోచిస్తే కనుక మీరు అన్నట్టుగా పిల్లలు చక్కగా నేర్చేసుకుంటారు. అంతేనండి. ఓకే ఓకే, నైస్ అండి. చక్కగా టీచింగ్ చేస్తున్నా అంటున్నారు. మరి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదండి ఈరోజు. ఆఫా? ఫుల్ టైం డ్యూటీ ఇస్తున్నానండి ఈరోజు. ఓకే ఓకే. ఇలా కాలక్షేపానికి ఇన్ ద సెన్స్ టైం దొరికినప్పుడు మా షో చూస్తూ ఉంటారు అంతేనా? తప్పకుండా చూస్తానండి, ట్రై చేస్తుంటాను. ఆల్రెడీ ఒకసారి చేశాను. అచ్చా, ఆఫ్ లేకపోయినా యూట్యూబ్లోనే ఖచ్చితంగా చూస్తారా? చూస్తానండి, యూట్యూబ్ లో కూడా చూస్తాను, న్యూస్ చూస్తాను. ఓకే ఓకే అండి. మీ షో, మీరు యాంకరింగ్ కూడా సూపర్ బాగా చేస్తారండి. నిదానంగా కూల్ గా మాట్లాడుతుంటారు, నాకు బాగా నచ్చింది. అరే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక టీచర్ ఇలా చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కాలర్ కూడా చెప్పింది, సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ నాకు తెలుసు కదండి, మనం ఒక స్టేజ్ మీద మాట్లాడడం అంటే ఎంత కష్టమో, ఎన్ని ఫేస్ చేయాలో నాకు తెలుసు. కాబట్టి మీరు అక్కడ ఉండి మాట్లాడడం కూడా అంతే కదండి. రైట్ 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 అండి. అండ్ ఆల్రెడీ ఒకరు చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా లేట్ చేయకుండా, మిమ్మల్ని వెయిట్ చేయించకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. ఓకేనండి. చలో. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెత్తి లేస్తుంది. ఏంటది? ఏంటండి, మళ్ళీ అడగండి. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పు అంటించగానే తాడెత్తు లేస్తుంది. ఏమై ఉండొచ్చది? పొడుపు కదా. పొడుపు కథనా అండి? నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది. పాముగోలి అండి, పాముగోలి. అదైతే కాదు, ఇంకా ఆలోచించి చెప్పండి. క్లూ ఇవ్వండి ప్లీజ్. క్లూ అని అంటే అది మనకు ర్యాప్ ఓవర్స్ లా క్యాచీగా ఉంటాయండి ఆ పదాలు. ఉన్నవే 4. లాస్ట్ 5 సెకండ్స్ ఆలోచించి చెప్పాలి. పాంబిల్ల కాదా అండి? పాంబిల్ల. టైమ్ అప్ అండి. సో సారీ, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ టైం కాల్ కనెక్ట్ అయినప్పుడు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. ఎనీవేస్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాల్స్ ఇంకా కనెక్ట్ అవ్వట్లేనట్టుందండి. ఎనీవేస్ ఏం బాధపడకండి, నెక్స్ట్ టైం రేపు కాల్స్ ట్రై చేయండి. అండ్ ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం. అండ్ ఇవాళ విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎప్పట్లాగే మా షోని ఆదరిస్తారని కోరుకుంటూ ఇవాల్టి షోని ముగిస్తున్నాను. నమస్తే.